హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో కొబ్బరి అన్నాన్ని ఏ విధంగా తయారు చేసి చూపించాలో ఈజీ వేలో చూపిస్తాను. నా స్టైల్లో కనుక మీరు కొబ్బరి అన్నం చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ప్రసాదం రెసిపీకి కాకుండా మనం లంచ్లో అయినా ఈ కొబ్బరి అన్నాన్ని చేసేసుకోవచ్చు. మృదువైన కొబ్బరి అన్నాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు రైస్ని తీసుకోవాలి. ఈ రైస్ని 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ విధంగా కడిగిన తర్వాత వాటర్ మొత్తం వంచేసుకొని 1 గ్లాస్ మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బౌల్ మెజర్మెంట్లో చెప్పాలంటే మనం బౌల్లో 1 కప్ వరకు రైస్ తీసుకుంటే 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి చిటికెడు సాల్ట్ని వేసుకున్నాను. రైస్ మొత్తం ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఈ విధంగా తురిమేసుకోవాలి. నేను 1 కప్ వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి 1/2 కప్ వరకు ఈ కొబ్బరి తురుముని తీసుకుంటున్నాను. ఇప్పుడు పోపుని వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో మనం 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి మనం శనగపప్పు అలాగే కరివేపాకుని వేసుకోవాలి. ఒక రెమ్మ వరకు కరివేపాకుని ఈ విధంగా వేసుకోండి. ఇవి లైట్గా వేగిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్నాం కదండి కొబ్బరి తురుముని వేసేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గా వేగిన తర్వాత రుచికి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. అన్నం వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేశారంటే అన్నం అనేది ఈ కొబ్బరి అవన్నీ చక్కగా పట్టేస్తాయి. అంతే అండి, చాలా సింపుల్గా కొబ్బరి అన్నం అనేది రెడీ అయినట్టే. ఇది లంచ్ బాక్స్లోకైనా లేదంటే దేవి నవరాత్రులు ప్రసాదం రెసిపీకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని ప్రసాదం రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రెస్ చేసి చూసేయండి. మా ఛానల్ నచ్చితే తప్పకుండా లైక్ చేయని వారు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.